దాదాపు సగం నియోజకవర్గాల్లో అసంతృప్తులు. కాస్త ఎక్కువ తక్కువ అదొక్కటే తేడా. బుజ్జగింపుల పర్వంలో అందరికీ కబురొస్తోంది. అధికారంలోకి రాగానే పండుగ చేసుకోమంటున్నారు అగ్రనేతలు. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్సీలు మీరే అంటూ నామినేటెడ్ పోస్టులతో తెగ ఊరించేస్తున్నారు. అధినేత దగ్గర మాట్లాడలేకపోయినా పక్కకొచ్చాక ఎక్కడో డౌట్ కొడుతోంది. అధిష్టానం హామీలన్నీ అసంతృప్త నేతలు నమ్ముతున్నారా? పిలిచి భరోసా ఇస్తున్న పార్టీ పెద్దలు అందర్నీ సంతృప్తి పరచగలరా? పిలుపులో బుజ్జగింపులు, పదవులపై పెద్దల హామీలు, అసంతృప్త నేతలు సర్దుకుపోతారా? విజయనగరం జిల్లాలో అసమ్మతి వ్యవహారం టీడీపీ అధిష్టానానికి అగ్నిపరీక్షగా మారింది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేశాం, టికెట్ కావాల్సిందేనని కొందరు పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టారు. పార్టీ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండటం లేదు. బుజ్జగింపుల్లో భాగంగా అధినాయకత్వం ఇస్తున్న హామీల్ని నమ్మలేక, అలాగని పెద్దల మాట కొట్టిపారేయలేక అసంతృప్త నేతలు కూడా అయోమయంలో ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉన్నారు గజపతి నగరం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కెఏ నాయుడు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన నాయుడు 2019లో బొత్స అప్పల నర్సయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఇన్ఛార్జిగా ఉన్న కెఏ నాయుడిని పక్కకు పెట్టి అనూహ్యంగా కొండపల్లి శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. దీనిపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కిన నాయకుడు టికెట్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పార్టీ పెద్దల్ని కూడా కలిశారు. అయితే టీడీపీ అధిష్టానం అధికారంలోకి రాగానే కార్పొరేషన్ పదవి లేదా ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని క్యాడర్ చెబుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం చీపురుపల్లి. ఇక్కడ కూడా టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. చీపురుపల్లిలో టీడీపీ గత సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించిందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే చివరి క్షణం దాకా అభ్యర్థి విషయంలో నానుస్తూనే వచ్చింది. బొత్సని టార్గెట్ చేసేందుకు ధీటైన నాయకుణ్ణి దించాలని కసరత్తు చేసింది. అయితే చివరికి అన్ని సమీకరణాలు చూసుకుని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు టికెట్ ఖరారు చేసింది. దీంతో చీపురుపల్లి టీడీపీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. పార్టీ కోసం కష్టపడ్డ నాగార్జున జిల్లా అధ్యక్షుడు కూడా అయ్యారు. ఇప్పుడెందుకు తనని పక్కకు పెట్టి నియోజకవర్గానికి సంబంధం లేని కళా వెంకట్రావుకు టికెట్ ఇచ్చారని నాగార్జున అలకబూనారు. ఆయన్ని పిలిపించి మాట్లాడిన పెద్దలు హామీతో బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే మంచి పోస్ట్ ఇస్తామని హత్తుకుని మరీ చెప్పి పంపారట నారా లోకేష్. శృంగవరపుకోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఎన్ఆర్ఐ గొంప కృష్ణ మధ్య నెలకొన్న సీటు సందిగ్ధతకు తెరదింపింది అధిష్టానం. కోళ్లకే టికెట్ ఇవ్వడంతో గంపెడాసలు పెట్టుకున్న గొంప కృష్ణ తీవ్ర మనస్తాపం చెందారు. అనుచరులతో ఎస్కోటలో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో టీడీపీ అధిష్టానం రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైదరాబాద్కి పిలిపించుకుని కార్పొరేషన్ పదవి లేదా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. నెల్లిమర్ల సీటు జనసేనకి ఇవ్వడంతో భంగపడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోదు బంగార్రాజుకు పెద్దల నుంచి అలాంటి హామీనే వచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కార్పొరేషన్ పదవి, తొలి జాబితాలో ఎమ్మెల్సీ ఇస్తామన్న అధిష్టానం హామీతో ఆలోచనలో పడ్డారట బంగార్రాజు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని కష్టపడ్డవారు కొందరు, అన్ని విధాలా నష్టపోయారు మరికొందరు. కొందరు ఎన్ఆర్ఐలైతే డాలర్లు కురిపించే ఉద్యోగాల్ని వదులుకుని వచ్చి మరీ పార్టీ జెండా పట్టారు. తీరా ఎన్నికల సమయానికి అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుని వారెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అధిష్టానం మాత్రం వారి అలకతో పార్టీకి నష్టం జరగకుండా చూసేందుకు ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ పదవి ఆశ చూపి బుజ్జగిస్తోంది. అసమ్మతి నేతలు మాత్రం ఒక్క జిల్లాలోనే 4-5గురికి ఎమ్మెల్సీ పదవులిస్తారా, అది సాధ్యమయ్యే పనేనా అని మొహాలు చూసుకుంటున్నారు. బోడి మల్లన్న సామెతలా మిగిలిపోతామేమోనని కొందరు డౌట్ పడుతున్నారు. అధిష్టానం హామీ ఇచ్చింది కదా అని హార్ట్ఫుల్ గా పనిచేస్తారా లేక సైడ్ అవుతారో చూడాలి మరి.